Hello everyone, welcome to our channel 2YUMMS. ఇవాల్టి రెసిపీ బటర్ స్కాచ్ కేక్. ఈ కేక్ ఫ్లేవర్ దాదాపు అందరూ ఇష్టపడతారు. దీన్ని బేకరీ స్టైల్లో రావాలంటే ఈ సింపుల్ ప్రొసీజర్ ఫాలో అయితే చాలు. ఫ్యాబ్యులస్ కేక్ని ఎంజాయ్ చేస్తే హ్యాపీగా తినేయచ్చు. ఈ కేక్ని అవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా వేసుకొని 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని వీటిని బాగా జల్లించండి. ఈ ఉండలు అనేవి పక్కకి తీసేయండి. ఈ పిండిని అంతా ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 గుడ్లను పగలకొట్టి విస్కర్ తోటి నురగొచ్చేదాకా బీట్ చేయాలి. ఇలా బీట్ చేశాక 1/3 కప్ రీఫైండ్ ఆయిల్ యాడ్ చేసుకొని చిన్న మూతడు బటర్స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేయాలి. మీ దగ్గర బటర్స్కాచ్ ఎసెన్స్ లేకపోతే వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం సేపు బీట్ చేసుకున్నాక ఇందాక చేసి పెట్టుకున్న కేక్ మిక్స్ని తీసుకొని ఈ ఎగ్ మిశ్రమాన్ని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఒక డైరెక్షన్లోకి కలుపుతూ ఉండాలి. ఇలా ముద్దలాగా ఫామ్ అయ్యాక లమ్స్ అనేవి ఉండవు. ఇలా అయ్యాక మాత్రమే 1/2 కప్పు పాలని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మిక్స్ చేయండి. సో కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. బేకింగ్ కోసం నేను ఇక 6 ఇంచెస్ కేక్ మౌల్డ్ని తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోతే అల్యూమినియం వెజిల్ ఏదైనా వాడుకోవచ్చు. ఇలా కేక్ మౌల్డ్కి మొత్తం ఆయిల్ బ్రష్ చేసుకున్నాక అల్యూమినియం ఫాయిల్ని బేస్ లాగా వాడుతున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే దాన్ని కూడా వాడుకోవచ్చు. ఇలా ఫాయిల్ పేపర్కి కూడా ఆయిల్ని బ్రష్ చేసి కేక్ బ్యాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బ్యాటర్లో హెవీ బబుల్స్ లేకుండా 3 టైమ్స్ ఇలా ట్యాప్ చేయాలి. బేకింగ్ కోసం ఒక కడాయిలో ఇలా స్టాండ్ పెట్టి హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాలు అయ్యాక కేక్ బౌల్ని పెట్టి మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో 35 మినిట్స్ బేక్ చేసుకోవాలి. మిడిల్లో చెక్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు 35 to 40 మినిట్స్ అయ్యాక కేక్ బేక్ అయిందో లేదో చూసేద్దాం. ఇలా టూత్ పిక్ని కానీ నైఫ్ కానీ సెంటర్లోకి గుచ్చండి. ఇలా క్లీన్గా వస్తే కేక్ బేక్ అయిపోయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కేక్ బౌల్ని బయటికి తీయండి. ఇలా కత్తితోటి కేక్ స్క్రేప్ చేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తుంది. ఇలా కేక్ని ఒక స్టాండ్ మీద పెట్టుకుంటే చాలా తొందరగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఫాయిల్ పేపర్ తీసేయండి. ఇప్పుడు కేక్ చల్లారిపోయాక ఎలా వచ్చిందో చూద్దాం. చూసారా కేక్ అనేది ఎంత సూపర్ స్పాంజీగా వచ్చిందో. ఈ మెజర్మెంట్స్ని కనుక మీరు ఫాలో అయితే మీరు ఎప్పుడు కేక్ చేసుకున్నా ఇలాగే వస్తుంది. ఇప్పుడు కేక్ ఐసింగ్ కోసం 2 టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ తీసుకొని 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 4 టేబుల్ స్పూన్ వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న మూతడు బటర్స్కాచ్ ఎసెన్స్ని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేయండి. ఇందాక చల్లారిన కేక్ని తీసుకొని టాప్ లేయర్ ఈవెన్గా కట్ చేసుకోండి. ఇక్కడ కేక్ని నేను ఓన్లీ 2 లేయర్స్గా కట్ చేస్తున్నాను. ఇప్పుడు కేక్ పైన ఒక లైన్ లాగా మార్క్ చేసుకుంటూ నైఫ్ని కొంచెం కొంచెం లోపలికి జరుపుతూ మెల్లిగా కట్ చేసుకోండి. చూడండి ఇలా స్ట్రైట్గా కట్ అవుతాయి. ఇప్పుడు కేక్ ఫ్రాస్టింగ్ కోసం ఇక్కడ బటర్ క్రీమ్ని యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు నేను బటర్ క్రీమ్ ఎలా చేయాలో ఒక వీడియో పెట్టాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, లేదంటే ఐ బటన్ ప్రెస్ చేయండి. ఇలా కేక్ బోర్డ్ మీద కొద్దిగా బటర్ క్రీమ్ని పరిచి ఫస్ట్ లేయర్ని పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని ఇలా కేక్ మీద ఈవెన్గా తడపాలి. తర్వాత కొంచెం బటర్ క్రీమ్ లేయర్ మీద పెట్టి కేక్ స్పాచులా తోటి లెవెల్ చేయండి. ఇప్పుడు కేక్ మెయిన్ ఫ్లేవర్ క్యారమిల్ సాస్. వీడియో లెంత్ ఎక్కువైపోతుందని ముందే షార్ట్ వీడియోగా పెట్టానండి. లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూసేయండి, లేదా ఐ బటన్ ప్రెస్ చేయండి. ఈ క్యారమిల్ సాస్ని ఫస్ట్ లేయర్లో యాడ్ చేసి ఇలా కేక్ స్పాచులా తోటి లెవెల్ చేసేయండి. మీ దగ్గర కేక్ స్పాచులా లేకపోతే నైఫ్ని కూడా యూస్ చేయొచ్చు. ఇప్పుడు కేక్ సెకండ్ లేయర్ పెట్టి మళ్ళీ షుగర్ సిరప్ తోటి బాగా తడపండి. తర్వాత కొంచెం ఎక్కువగా బటర్ క్రీమ్ని తీసుకొని కేక్ మొత్తానికి స్ప్రెడ్ చేయండి. ఇలా సైడ్స్కి కూడా అప్లై చేసుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్ లెవెలింగ్ కోసం నేను కేక్ స్క్రాపర్ని యూజ్ చేస్తున్నాను. ఇలా పైన లెఫ్ట్ సైడ్లో వీడియోలో చూపించినట్టు ఒక ఓల్డ్ బుక్ని తీసుకొని మిడిల్లోకి కట్ చేసి దాన్ని వాడుకోండి. బుక్ పైన ఒక పాలిథిన్ షీట్ ఉంటుంది కాబట్టి అది తొందరగా నానిపోదు.
లేదా విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి కదా, మీరు ఆ కార్డ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కేక్ లెవెలింగ్ అయిపోయాక కేక్ బోర్డ్ని ఒక టిష్యూ పేపర్ తోటి క్లీన్ చేసేయండి. ఇప్పుడు తయారు చేసుకున్న కేక్ని కేక్ బేస్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు కేక్ని చక్కగా డెకరేట్ చేసేసుకుందాం. ఇలా పైపింగ్ బ్యాగ్లో వేసుకున్న క్యారమిల్ సాస్ తోటి ఇలా డ్రిప్పింగ్ డిజైన్ వేసేసుకోండి. ఇక్కడ పైపింగ్ బ్యాగ్కి బదులు పాల ప్యాకెట్ని కానీ జిప్ లాక్ బ్యాగ్ని కానీ యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కేక్ చుట్టూ ఒక బార్డర్ లాగా వేసుకోవాలి. ఇప్పుడు ఒక పైపింగ్ బ్యాగ్లోకి ఎల్లో ఫుడ్ కలర్ కలిపిన బటర్ క్రీమ్ని ఒక సైడ్కి యాడ్ చేసుకోండి. అలాగే ప్లెయిన్ బటర్ క్రీమ్ని కూడా ఒక సైడ్కి ఇలా యాడ్ చేసుకోండి. ఇలా చేస్తే సింపుల్గా డిజైన్లో 2 కలర్స్ వస్తాయి. ఇక్కడ నేను చిన్న స్టార్ నాజిల్ని తీసుకున్నాను. ఇప్పుడు మీకు నచ్చిన డిజైన్ని వేసుకోండి. పైపింగ్ బ్యాగ్ అండ్ కేక్ నాజిల్స్ లేకుండా డిజైన్స్ ఎలా సింపుల్గా వేసుకోవాలో త్వరలో ఒక వీడియో పెడతాను. ఇలా డిజైన్స్ అంతా వేసేసుకున్నాక క్యారమెల్ సాస్ తీసుకొని ఇలా స్పైరల్ డిజైన్లో వేసుకోండి. ఇప్పుడు ఒక టూత్పిక్ని తీసుకొని లైన్ లాగా లోపలికి గీస్తూ వీడియోలో చూపించే విధంగా చేయండి. చూసారుగా, సూపర్ డిజైన్ వచ్చేసింది. బటర్ స్కాచ్ కేక్స్లో మధ్య మధ్యలో నట్స్ తగులుతూ ఉంటాయి కదా, వాటిని ఆల్మండ్స్తో తయారు చేస్తారు. ఇక్కడ నేను అవన్నీ ఏం చేయట్లేదండి, సింపుల్గా అయిపోయేలాగా మార్కెట్లో మనకి పీనట్ చిక్కీలు దొరుకుతాయి కదా, దాన్ని వాడాను. ఇలా పల్లీ చిక్కీని కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఇలా డెకరేట్ చేసేసుకోండి. ఆల్మండ్ ప్లేస్లో మనం పల్లీని వాడినా మనకి టేస్ట్ అనేది ఏమీ మారదు. చూసారుగా, బటర్ స్కాచ్ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఈ సింపుల్ ప్రాసెస్ని ఫాలో అవుతే చక్కగా బేకరీ స్టైల్ కేక్స్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ కేక్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ తోటి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం YUMMS ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.